సుందరమైన సముద్ర తీరంలో వెలసి విశాఖపట్నం వాయు కాలుష్య కోరలో చిక్కుకుంటోందా? పట్టణాన్ని కాలుష్యం కమ్మేస్తోందా? నానాటికి పెరుగుతున్న కాలుష్యం ప్రజారోగ్యం ప్రభావం చూపుతోందా అనే ప్రశ్నలు ప్రస్తుతం విశాఖ వాసుల మెదళ్లను తొలుస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి నగరాలకు ఏమాత్రం తీసుకోని వసతులు విశాఖ సొంతం. పోర్ట్లు, అందమైన కొండలు, ప్రముఖ దేవాలయాలు, ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతాలు విశాఖలో ఉన్నాయి. అయితే ఇటీవల నమోదవుతున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విశాఖ వాసులను కలవరపరుస్తోంది. 2016లో సగటున 103గా ఉన్న AQI ఈ ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు 239 AQI చేరుకుంది. ప్రస్తుతం 190 వరకు నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, పెద్దలు ఇబ్బంది పడతారని పేర్కొంటున్నారు. సున్నితమైన శ్వాసకోశ వ్యవస్థ ఉన్నవారు మరింత అవస్థలు పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేవారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చని, గొంతులో దురద వంటివి కలగొచ్చని పేర్కొంటున్నారు. అంతేకాకుండా మరికొందరికి చర్మ సంబంధిత వ్యాధులకు దారితీయొచ్చని చెప్తున్నారు. 2016లో సగటున 103గా ఉన్న AQI 2025 డిసెంబర్ నాటికి 239కి చేరుకోవడం ఆందోళన కలిగించే విషయమని పర్యావరణవేత్తలు అంటున్నారు.